హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ మార్కెట్స్ చూసుకుంటే మనకి మండే మార్కెట్స్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ తో స్టార్ట్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది వీక్ మొత్తం కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్, పర్టికులర్ గా 4 ట్రేడింగ్ సెషన్స్ ఒకటే రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఆర్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ జరగలేదు. ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక 300 పాయింట్స్ రీజన్ లోనే కన్సాలిడేషన్ జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ విట్నెస్ చేసాం. కాకపోతే బ్యాంకింగ్ సెక్టర్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐటీ సెక్టర్ లో లాస్ట్ వీక్ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ కన్సాలిడేషన్ నుంచి స్లైట్ నెగిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయినాయి. లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ రీజన్స్ అయితే ఏమీ లేదండి. స్టిల్ ఇంకా యుఎస్ ఇరాన్ కి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ జరగలేదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంత కామ్ గానే ఉన్నాయి. సో మార్కెట్స్ లో పెద్ద మూవ్మెంట్ అయితే రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాల్సిన మేజర్ ఇష్యూ ఫ్రైడే మార్కెట్స్. మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో బిగ్ ఫాల్ వచ్చింది. పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ మీరు చూసుకుంటే డౌ జోన్స్ ఆల్మోస్ట్ 1.3% ఫాల్ అయింది. బట్ నాస్డాక్ మోర్ దాన్ 4% ఫాల్ అయింది. మనకి ఇండియా విక్స్ ఎలాగో యుఎస్ కూడా విక్స్ పారామీటర్ ఉంటుంది. యుఎస్ సంబంధించిన విక్స్ ఫ్రైడే నైట్ ఒక్క రోజే ఆల్మోస్ట్ 35% ఇంక్రీజ్ అయింది. నాట్ ఓన్లీ యుఎస్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్ చూసాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గోల్డ్ 3% ఫాల్ అయింది. సిల్వర్ కూడా క్లోజ్ టు 7% ఫాల్ అయింది. జస్ట్ ఒక్క నైట్ లోనే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. ఈవెన్ బిట్ కాయిన్ కూడా చాలా బిగ్ లెవెల్ లో క్రాష్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే నైట్ గ్లోబల్ మార్కెట్స్ లో ఎందుకు ఈ సెల్ ఆఫ్ వచ్చింది అనేది మాట్లాడుకుని తర్వాత అదర్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్రైడే ఫాల్ కి మనం 2 రీజన్స్ అని మాట్లాడుకోవచ్చు అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది ఫ్రైడే. ఈ డేటా కనుక మనం చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి 80,000 వరకు ఫ్రెష్ జాబ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ రిలీజ్ అయిన డేటాను మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1.7 lakh జాబ్స్ ఫ్రెష్ గా యాడ్ అయినాయి. జనరల్ గా జాబ్స్ యాడ్ అవడం అనేది ఒక ప్రాసెస్ అయినాయి. అది డైరెక్ట్ గా ఎకనామీ స్ట్రాంగ్ ఉందని ఇండికేట్ చేస్తుంది. మరి ఎకనామీ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు మార్కెట్స్ ఎందుకు ఫాలో అయినాయి? సింపుల్ లాజిక్. సో ఎప్పుడైతే మనకి జాబ్స్ డేటా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ వచ్చినాయో ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఎకనామీ స్ట్రాంగ్ ఉంది. మీనింగ్ ఎకనామీ స్ట్రాంగ్ ఉందంటే ఇట్ డైరెక్ట్లీ ఇండికేట్స్ ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఎకనామీ పెరుగుతుందో, నథింగ్ బట్ జాబ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో పీపుల్ కి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఇన్కమ్ సోర్సెస్ పెరిగినప్పుడు పీపుల్ కి స్పెండింగ్ పవర్ కూడా పెరుగుతుంది. సో దీని వల్ల ఫ్యూచర్ లో మనందరం కామన్ గా యూస్ చేసే ప్రొడక్ట్స్ లో డిమాండ్ ఇంక్రీజ్ అయ్యి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, విచ్ డైరెక్ట్లీ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అగైన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఫెడ్ దానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇమీడియట్ గా కట్ చేయదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని హై లెవెల్ లో ఉంచాలి. సో దాని వల్ల నియర్ బై టర్మ్స్ లో ఫెడ్ ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేసే పాసిబిలిటీస్ లేవు. ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యర్ లెవెల్ లో ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్లీ బాండ్స్ కి సంబంధించిన డిమాండ్ పెరుగుతుంది. నథింగ్ బట్ బాండ్స్ సంబంధించిన ఈల్డ్ పెరుగుతుంది. అంటే బాండ్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ పెరుగుతాయి. సో బాండ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు, ఈల్డ్ పెరిగినప్పుడు బేసిక్ లాజిక్ పీపుల్ ఈక్విటీ నుంచి మనీని విత్డ్రా చేసుకుంటారు. ఈక్విటీ మార్కెట్స్ లో మనీని సెల్ చేసేసుకుని కంప్లీట్ గా ఆ మనీని యుఎస్ కి సంబంధించిన బాండ్స్ వైపు షిఫ్ట్ చేస్తారు. బికాస్ బాండ్స్ లో సేఫ్ గా రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. బికాస్ ఈక్విటీ మార్కెట్ అనేది కంప్లీట్ గా ఫ్లక్చువేటింగ్ మార్కెట్, ప్రతి న్యూస్ కి రియాక్ట్ అయిపోతుంది. సో ఇలాంటి రిస్క్ ఉన్న సెగ్మెంట్స్ లో మనీని డిప్లాయ్ చేయడం కంటే ఎలాగో బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం గ్యారంటీ రిటర్న్ వస్తుంది అన్న ఒక పర్సెప్షన్ తో పీపుల్ ఈక్విటీ నుంచి సెల్ చేసుకుని మనీని బాండ్స్ కి మూవ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్ ఫ్రైడే మార్కెట్స్ ఫాలో అవడానికి. అండ్ దీంతో పాటు మనం చూసుకుంటే గోల్డ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నథింగ్ బట్ ఫ్రైడే 3% వరకు ఫాల్ అయింది. అండ్ ఈవెన్ సిల్వర్ కూడా చూసుకుంటే 7% వరకు ఫాల్ అయింది. దీనికి రీజన్ కూడా సేమ్ థింగ్. బికాస్ ఎకనామీ స్ట్రాంగ్ అవుతుందంటే దీని వల్ల డైరెక్ట్ గా ఏమవుతుంది, యుఎస్ కి సంబంధించిన డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది కదా. సో డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే జనరల్ గా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ ని కానీ సిల్వర్ ని పర్చేస్ చేయాలంటే డాలర్ లో బై చేయాలి. సో డాలర్ లో బై చేయాలంటే మనం మన లోకల్ కరెన్సీని ఫస్ట్ డాలర్ లోకి కన్వర్ట్ చేయాలి. సో డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ డాలర్ కి డిమాండ్ పెరిగిందంటే గోల్డ్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. సో హై ప్రైస్ దగ్గర గోల్డ్ ని కొనడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఆబ్వియస్లీ గోల్డ్ కి డిమాండ్ తగ్గుతుంది. దీని వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. సో లాస్ట్ నైట్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ డబుల్ ఇంక్రీజ్ అయింది. దాని వల్ల ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో దీంతో పాటు సెకండ్ రీజన్ కూడా ఉంది. ఎందుకని సెకండ్ రీజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే బికాస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ లో ఫాల్ వచ్చినప్పుడు డౌ జోన్స్ 1.3% ఫాల్ అయితే నాస్డాక్ మోర్ దాన్ 4% ఫాల్ అయింది. సో నాస్డాక్ లో బేసిక్ గా టెక్ రిలేటెడ్ ఐటీకి సంబంధించిన లేదా ఏఐకి సంబంధించిన కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ సెక్టార్స్ తో కంపేర్ చేసుకుంటే
ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఏదో ఒక నెగటివ్ న్యూస్ ఉంది కాబట్టి. సో ఆ న్యూస్ మనం చూసుకుంటే దెర్ ఇస్ అ కంపెనీ కాల్డ్ బ్రాడ్కామ్. ఇది ఎంటైర్ వరల్డ్ లోనే టాప్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ. పర్టికులర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ గా సెమీ కండక్టర్ చిప్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ అయింది. ఈ రిజల్ట్స్ మనం చూసుకుంటే రిజల్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ $10.8 బిలియన్ వరకు రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. అండ్ గ్రోత్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 143% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద గ్రోత్ కూడా ఇంక్రీజ్ అయింది. మరి క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ లెవెల్ లో ఇంక్రీజ్ అయినప్పుడు జనరల్ గా ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బిగ్ లెవెల్ ఉండాలి. బట్ ఫ్రైడే నైట్ ఈ స్టాక్ చాలా బిగ్ లెవెల్ లో ఫాల్ అయింది బికాస్ వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చిన అనౌన్స్మెంట్. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ అనౌన్స్మెంట్స్ మనం చూసుకుంటే ఫ్యూచర్ అవుట్లుక్ నథింగ్ బట్ నెక్స్ట్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ కల్లా ఈ $13.8 బిలియన్ నుంచి రెవెన్యూని $16.8 బిలియన్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ లెస్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. బికాస్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా బూమ్ అవుతుంది. ప్రతి సెక్టార్ లో కూడా ఏఐని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. నార్మల్ గా ఇన్వెస్టర్స్ కి నెక్స్ట్ క్వార్టర్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కున్న ఎక్స్పెక్టేషన్స్ తో పోల్చుకుంటే కంపెనీ ప్రాజెక్ట్ చేసిన గ్రోత్ అనేది చాలా తక్కువ నెంబర్ ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ బ్రాడ్కామ్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది. దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా నాస్డాక్ నథింగ్ బట్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. సో దీస్ ఆర్ ది మేజర్ టూ రీజన్స్ అండి ఫ్రైడే నైట్ మార్కెట్స్ ఫాలో అవడానికి. దీని వల్ల మన గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్రెసెంట్ 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. బట్ బిఫోర్ దట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకుంటే నథింగ్ బట్ నెక్స్ట్ వీక్ మనం ఫోకస్ చేసిన ఈవెంట్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ వీక్ మనకి ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. సో దీనికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటే యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ న్యూట్రల్ గా ఉండబోతుంది. బట్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇరాన్ అండ్ యుఎస్ వార్ వల్ల లాస్ట్ 3 months నుంచి మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు రాబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా కూడా ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేసుకుంటే హైగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన డేటా మనం ట్రాక్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే రేపటి మార్కెట్స్ లో ఇప్పుడు ఎలాగో గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ సైడ్ కి ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి లాస్ట్ వీక్ లో 23,200 రీసెంట్ స్వింగ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 23,500 నుంచి 600 వరకు ఈ 100 పాయింట్స్ వరకు మీకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. సో 500 దగ్గర సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది, 600 దగ్గర రీసెంట్ స్వింగ్ హై ఉంది. ఇది లాస్ట్ వీకే కాదు ప్రీవియస్ వీక్ లో కూడా ఈ 100 పాయింట్స్ రీజన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయ్యింది. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. బట్ ఇప్పుడున్న సినారియో బట్టి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 350 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ సినారియో తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుందాం. సో ఇన్ దట్ సినారియో మనం చూసుకుంటే రేపటి మార్కెట్స్ మన నిఫ్టీ ఆల్మోస్ట్ మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ మార్క్ చేస్తున్నామో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ నాట్ సో స్లైట్లీ బిలో దట్ సపోర్ట్ లెవెల్ 23,100 నుంచి 23,200 ఈ రీజన్ లో మన నిఫ్టీ 50 ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్ గా మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుందంటే నెగిటివ్ సెంటిమెంట్. కాకపోతే 300 నుంచి 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది స్లైట్లీ హై గ్యాప్ డౌన్ కాబట్టి ఆల్మోస్ట్ నిఫ్టీ మోర్ దాన్ 1% ఫాలో అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా గ్యాప్ డౌన్ అయినాక డౌన్ సైడ్ వెళ్ళటం అనేది చాలా చాలా రిస్కీ. సో అందుకని రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేను పర్సనల్ గా ఫస్ట్ 15 minutes మార్కెట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. బికాస్ అంత గ్యాప్ డౌన్ అయినాక అది కూడా మేజర్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి దేర్ మైట్ బి షార్ప్ రివర్సల్ రావచ్చు బికాస్ స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా. అట్ ది సేమ్ టైం నెగిటివ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ ప్లస్ డౌన్ సైడ్ ర్యాలీ కూడా జరగవచ్చు. బట్ మార్కెట్ ట్రెండ్ స్టెబిలైజ్ అవడానికి మనం టైం ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ 15 minutes రేపు నేను కంప్లీట్ గా మార్కెట్స్ ని ఇగ్నోర్ చేసుకుంటున్నాను. సో ఈ సినారియో మనం రెండు సైడ్ ప్లాన్ చేస్తున్నాం, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. బికాస్ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం అప్ సైడ్ కి రెడీగా ఉండొచ్చు. బట్ అప్ సైడ్ కి ప్లాన్ చేసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన సినారియోస్ వచ్చేసరికి మీరు ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకున్నారు బట్ 23,200 ఏదైతే సపోర్ట్ అనుకున్నామో దీనికి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోండి. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండాలి. దీంతో పాటు సపోర్టింగ్ పారామీటర్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. మనం ఈ రోజు క్రూడ్ ఆయిల్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు ఎందుకంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ లో దీని ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ ఏం లేదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది లాస్ట్ వీక్ లో $93 నుంచి $97 ఈ లెవెల్ లో ట్రేడ్ అయింది. 100 అయితే క్రాస్ అవ్వలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యుఎస్ ఇరాన్ సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ కూడా ఏం లేవు. కాకపోతే రెండు సైడ్ నుంచి అటాక్ జరుగుతుంది. బై ఛాన్స్ రేపు ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తే ఆ టైం పీరియడ్ లో మార్కెట్ కూడా పెరుగుతుంది అనుకోండి, అప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడంతో పాటు క్రూడ్ ఆయిల్ సంబంధించిన ప్రైసెస్ కూడా తగ్గుతున్నట్టు కనిపించాలి. ఈ రెండు సినారియోస్ కనిపిస్తే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉండొచ్చు. బట్ వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోండి, వాల్యూమ్స్ కూడా స్పైక్ ఉండాలి, వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇఫ్ నాట్ ఒకవేళ మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇమీడియట్ గా గ్యాప్ డౌన్ జరిగి డౌన్ సైడ్ వెళ్తున్నా ఇగ్నోర్ చేయండి. గ్యాప్ డౌన్ జరిగి స్లైట్ రీటెస్ట్ ఆర్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫార్మ్ అయ్యి అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ వస్తుందో అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేసుకోవాల్సిన సేమ్ 23,200 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. దాంతో పాటు సపోర్టింగ్ పారామీటర్ కింద క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తే ఇది ఒక స్ట్రాంగ్ యాడ్ ఆన్ అవుతుంది డౌన్ సైడ్ సెంటిమెంట్ కి. సో ఈ రెండు సినారియోస్ కనిపిస్తే మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మేజర్ లెవెల్ 23,200 ని ఒక రెఫరెన్స్
రిఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ స్మాల్ అనౌన్స్మెంట్, రేపటి నుంచి June 8 నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ ఇండియన్ మార్కెట్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ అండ్ అలాగే బోత్ మాన్యువల్ ట్రేడింగ్ అండ్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీరు కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. సో ఈ బ్యాచ్ కి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో ఇప్పుడు సెన్సెక్స్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ లైక్ మనకి 74,000 స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్కౌట్ అయింది. బట్ ఫాలోడ్ బై రీసెంట్ లాస్ట్ వీక్ లో పాయింట్ మనం చూసుకుంటే సమ్వే క్లోజ్ టు 73,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఇది లాస్ట్ వీక్ లోయెస్ట్ పాయింట్ అండ్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడున్న సినారియో బట్టి మార్కెట్ లో మనం గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇదే లెవెల్ లో మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ నిఫ్టీ లాగే ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నేను పర్సనల్ గా ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు నేను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఇమీడియట్ గా మీకు ఇంకా స్ట్రాంగ్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అంటిల్ ఆర్ లెస్ 74,000 పైన మార్కెట్ స్ట్రాంగ్ క్లోజింగ్ జరిగితేనే ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇన్ దట్ కేస్ రేపు మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ జరిగి ఒక కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఎప్పుడైతే 73,500 డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ చెక్ లిస్ట్ ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నట్టు కనిపిస్తే మనం కాన్ఫిడెంట్ గా బిలో 73,500 దగ్గర డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండొచ్చు. ఎలాగో మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి ఒక ట్రాప్ క్రియేట్ అవడానికి టెంపరీగా ఫస్ట్ ఇనిషియల్ గా మార్కెట్స్ కొంత అప్ సైడ్ కి వెళ్ళి మళ్ళీ సెల్ ఆన్ రైస్ సినారియో కూడా వర్క్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ ఇగ్నోర్ చేసుకుంటే బెటర్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందండి లాస్ట్ వీక్. సో రీసెంట్ స్వింగ్ లో నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది, కొంచెం హైయర్ లెవెల్ దగ్గర క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది. సో బట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే 53,000 దగ్గర వీ హావ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ 54,000 దగ్గర కూడా ఒక స్వింగ్ లో ఉంది. నథింగ్ బట్ దీని కూడా ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. 54,500 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ రీసెంట్ స్వింగ్ అయింది. మార్కెట్ ఇక్కడ చాలా చాపీగా బిహేవ్ చేసింది. సో ఇప్పుడున్న సినారియో బట్టి గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి బిలో 54,000 దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ దట్ సినారియో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు 54,000 నుంచి రివర్సల్ వచ్చిన డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఆర్ఎస్ గ్యాప్ డౌన్ జరిగి కన్సాలిడేషన్ ఇనిషియేట్ చేసి ఆ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిన ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే నేను పర్సనల్ గా 54,500 అబౌవ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించాలి. మీరు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మీకు ఎక్కడ బ్రేక్అవుట్ రాలేదు. ప్రైస్ క్రాస్ అయితే బ్రేక్అవుట్ కాదు. ప్రైస్ క్రాస్ అయిన ప్రతి క్యాండిల్ చూసుకోండి మీకు హైయర్ లెవెల్ నుంచి క్లియర్ రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి, విక్స్ కనిపిస్తున్నాయి. హైయర్ లెవెల్ నుంచి విక్ ఉందంటే సెల్లర్స్ ఉన్నారు మెనీ. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వితౌట్ విక్ ఆర్ నథింగ్ బట్ బాడీతో కంపేర్ చేసుకుంటే విక్ తక్కువ ఉంది అనుకుంటే మీరు దాన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో 54,500 అబౌవ్ బై సైడ్ ప్లాన్ చేసుకున్నాను. అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. ఫైనల్లీ క్రూడ్ ఆయిల్ అండ్ బిట్ కాయిన్ కూడా చూసుకుందాం. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లాస్ట్ వీక్ లో కొంచెం డ్రాప్ అయినాయి. పర్టికులర్ గా ఫ్రైడే మన క్రూడ్ ఆయిల్ సమ్వే క్లోజ్ టు 2 to 3% వరకు డ్రాప్ అయింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. బట్ బై ఛాన్స్ మళ్ళీ యూఎస్ ఇరాన్ ఇష్యూస్ ఎస్కలేట్ అయితే మళ్ళీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగో రెండు కంట్రీస్ మధ్య ఇప్పుడు అటాక్స్ అగ్రెసివ్ గా జరుగుతున్నాయి. సో కొంచెం అలర్ట్ గా ఉంటే బెటర్. సో 8,600 దగ్గర రీసెంట్ స్వింగ్ లో సపోర్ట్ లెవెల్ ఫాలోడ్ బై 8,800 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్. సో రేపు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేసుకోవాలంటే ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుదాం. సో ఎనీ బ్రేక్అవుట్ బిలో 8,600 బిలో మనం సెల్ సైడ్ కి వెళ్ళొచ్చు. బట్ అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే ఈ సపోర్ట్ నుంచి హైయర్ హైస్ అండ్ హై లో స్ట్రక్చర్ ఫార్మ్ అయినా ఆర్ఎస్ 8,800 అబౌవ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిన ఈ రెండు సినారీస్ లో బై సైడ్ కూడా మనం రెడీ కొట్టొచ్చు. సో మీ ఓన్ చెక్ లిస్ట్ కూడా చూసుకోండి. బట్ న్యూస్ చూడటం చాలా ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించింది. బికాస్ కంప్లీట్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ బట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ చేంజ్ అవుతుంది కాబట్టి న్యూస్ బేస్ బట్టి క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేసుకోండి. లెవెల్స్ తో పాటు లెవెల్స్ ఒకటే బ్లైండ్ గా బిలీవ్ చేయొద్దు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ బిట్ కాయిన్ కూడా చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ లో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి సెల్ ఆఫ్ వచ్చింది అండ్ ఒక కన్సాలిడేషన్ మళ్ళీ సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. ఇప్పుడు రీసెంట్ స్వింగ్ లో 59,000 ఇది మీకు హైయర్ టైం ఫ్రేమ్ లో డైలీ టైం ఫ్రేమ్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఇప్పుడు ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరుగుతూ అండ్ రీసెంట్ స్వింగ్ హై 62,300 దగ్గర మనకు ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మన సండే కూడా బిట్ కాయిన్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 15 మినిట్స్ లో కానీ 1 అవర్ లో ఈ లెవెల్ పైన ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ చూస్తే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రైస్ ఆ రీసెంట్ స్వింగ్ హై క్రాస్ అయినప్పటికీ ఎక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపించట్లా, చాలా వీక్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బుల్లిష్ క్యాండిల్. బట్ ఇక్కడ వచ్చిన ఏ క్యాండిల్ లో కూడా బయర్స్ ఒక స్ట్రెంత్ కనిపించట్లేదు. సో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మొమెంటం కోసం వెయిట్ చేస్తే బెటర్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రైడే నైట్ గ్లోబల్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. దాని ఇంపాక్ట్ రేపటి మార్కెట్స్ మనం బిగ్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే రేపటి బ్యాచ్ కి ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ లాస్ట్ 2 స్లాట్స్ మాత్రమే ఆఫర్ కి ఉన్నాయి. థ్యాంక్ యూ.